చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం, ఈ ధనుసు రాశి గల వారికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరికి అంత అనుకూలంగా ఉంటుంది, ఏ రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరు అన్ని విధాలుగా ముందుకెళ్తారు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా వివాహం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా ప్రధానమైన ఘట్టంలో మనం అనుకోవచ్చు. రాసులు కలిసాయా, జన్మ నక్షత్రాలు కలిసాయా, పేర్లు కలిసాయా అని చెప్పి ఎన్నో రకాలుగా 10 రకాలుగా ఆలోచించిన తర్వాతే ఆ ప్రధానమైన ఘట్టంలో దిగడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం, ఈ యొక్క ధనుసు రాశి గల వారు ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతన అనుకూలంగా ఉంటుంది అనే ముఖ్యమైన విషయాన్ని మనం చూసినట్లయితే, వీరి యొక్క గుణభావాన్ని మనం ప్రధానంగా పరిశీలన చేసినట్లయితే, వీరు చాలా వటుకు లౌక్యాన్ని తెలిసిన వారులా అనిపిస్తూనే ఉంటారు. కానీ వీరి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఏ విషయంలో కూడా తొందరగా ఒక పని జరుగుతుంది, ఒక సమస్య జరుగుతుంది, ఆ సమస్య నుంచి బయటికి ఎలా రావాలి అనే లౌక్యం అనేది అంత తొందరగా ఈ యొక్క రాశి గల వారికి తెలియదు. మొహమాటానికి పోయి ఇరుక్కుంటారు ప్రతి విషయంలో. అలా యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి చేసే పని కావచ్చు, చేసే ప్రతి ప్రయత్నం కావచ్చు, సమాజంలో మంచి పేరు కావాలి, మంచి పేరుతో మనం ముందుకెళ్ళాలి అని చెప్పి ఎన్నో రకాల కష్టం కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి మించిన పనులు కూడా చేయడానికి చాలా విధాలుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ కష్టాన్ని ఎదుటి వ్యక్తి చూడాలి, మనిషి గుర్తించాలని చెప్పి కూడా ఎన్నో రకాలుగా అనుకుంటారు. కానీ గుర్తించకపోవటం చేతన అప్పటికప్పుడు వీరు కుంగిపోవటం కూడా జరుగుతుంది. అయితే ఏ ఒక్క మాటను కూడా ప్రధానంగా మనసులు పెట్టుకోవడానికి కూడా ఒక రాశి గల వారు అనుకోరు. అంటే ఏదైనా సమస్యని జరిగిందంటే ఆ సమస్య దగ్గర పరిష్కారాన్ని అప్పటికప్పుడే ఎదుటి వ్యక్తితో డిస్కస్ చేసినా సరే క్లియర్ చేయాలి అనే ఆలోచన కూడా ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉంటుంది. అయితే వీరికి ప్రధానంగా ఆరోగ్యం మీద కూడా చాలా వటుకు అమితమైన ఆశ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా వ్యాయామం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచన కూడా ఒక రాశి గల వారు చాలా కూడా ప్రధానంగా పెట్టుకోవటం. అలాగే చిన్నపిల్లలంటే కూడా ఎక్కువగా ఇష్టపడటం. ఉన్న యొక్క 12 రాశుల్లో యొక్క ధనుసు రాశి గల వారికి చిన్నపిల్లల మీద చాలా వరకు అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారు చేసే ప్రతి పనిలో, వారు చేసే ప్రతి కష్టంలో కష్టానికి ప్రతిఫలాన్ని ఎక్కువగా ఆశించకపోవడం చేతన కాస్త నీరసంగా, కాస్త మానసికంగా కొద్దిగా ధైర్యాన్ని కోల్పోయే విధంగా కూడా చూడటానికి కనబడుతుంటారు. కానీ అప్పటికప్పుడే మళ్ళీ తేరుకోవటం, సరే ఇది కాకపోతే ఇంకో రకంగా ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళీ వారి ప్రయత్నాన్ని మొదలు పెట్టడం, ఇలా యొక్క రాశి గల వారి ప్రయత్నం అంతా కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఎప్పుడు కూడా దగ్గర వాళ్ళు కానీ బంధుత్వం కానీ అంతా కూడా అనుకూలంగా ఉండాలి, అంతా కూడా దగ్గరగా ముందుకెళ్ళాలి, ఎవరు కూడా శత్రుత్వం ఉండకూడదు అని ఆలోచించే మనసు యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు నోట మాట దాగదు అనే ఒక్క విషయం చేతన వీరు అన్ని విధాలుగా ఈ యొక్క రాశి గల వారు ప్రతి విషయంలో కూడా ఎదుటివారి నుండి కొన్ని ఆపదలు, ఎదుటివారి నుండి కొన్ని కష్టాలు, కాస్త బంధుత్వం నుండి కూడా కొన్ని ఇబ్బందులు చూసే అవకాశం చాలా వరకు ఎక్కువగా కనబడుతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారికి జీవిత భాగస్వామి విషయంలో, ప్రేమించిన స్త్రీ విషయంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, చాలా వరకు జీవిత భాగస్వామి విషయంలో వీరు అమితమైన గౌరవాన్ని, అమితమైన ప్రేమను చూపించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా తొందరపడి ఒక మాట అనడం, తొందరపడి వ్యతిరేకించడం, అలా ఏమాత్రం కూడా చేయడానికి వీరు ఇష్టపడరు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే కాస్త సర్దుకుపోయే మనస్తత్వం కూడా యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ప్రేమించిన స్త్రీ పట్ల కూడా చాలా వరకు అమితమైన గౌరవం, ప్రేమించిన స్త్రీని ఆగైనా సరే సాధించాలి అనే ఆలోచన, ధ్యాస యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి స్వభావం గల ఈ యొక్క రాశి గల వారికి చాలా వరకు వారు చేసే కష్టం అనేది శ్రమకు మించి చేసేవారు వీరు. అంటే వారి యొక్క ప్రతిభను మించి కష్టపడే మనస్తత్వం యొక్క రాశి గల వారికి ఉంటుంది. అయితే కష్టాంతగా ప్రతిఫలం చూడకపోవడం చేతన కాస్త నిరాశపడే మనసు కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
ఏ రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరికి అంతా అనుకూలంగా కలిసి వచ్చి ముందుకెళ్ళే అవకాశం, వీరి గుణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకూలంగా మానసికంగా వీరు బాగుంటారు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి గల వారికి ధనుస్సు రాశి అలాగే కుంభరాశి, ధనుస్సు రాశి గల వారికి ధనుస్సు రాశి అలాగే కుంభరాశి, ఈ యొక్క 2 రాశులకు సంబంధించిన వ్యక్తుల్ని కావచ్చు, స్త్రీని కావచ్చు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం చేతన వీరు అన్ని విధాలుగా ముందుకెళ్ళటానికి, అన్ని విధాలుగా ఎదగటానికి చాలా వాటికి ఆస్కారం ఉంది అని చెప్పి గుర్తుంచుకోవచ్చు. వీరి మనస్తత్వానికి వారు తోడై ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరి జీవితం అంతా కూడా సాఫీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎంత కష్టపడుతున్నా, ఎంత శ్రమిస్తున్నా సరే వారి యొక్క జీవితంలో వివాహ విషయంలో చాలా వరకు వెనక ముందుగా అవుతూ పేర్లు కలవకు, సమయం కుదరకు, 4 రకాలుగా టెన్షన్లు పడుతూ బాధపడుతున్నా ఖచ్చితంగా మీరు దీనికి టెన్షన్ పడకుండా మీ ధర్మ సందేహాల కోసం వివాహానికి సంబంధించి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకు సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.